ఈరోజు వచ్చేసి మనకి మార్కెట్ నెగిటివ్ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ పడడానికి కారణం వచ్చేసరికి మనకి ఆయిల్ ప్రైస్ పెరగడం, బ్రెండ్ కూడా వచ్చేసి మళ్ళీ 90కి చేరింది. సో అదొక రీజను. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐఎస్ సెల్లింగ్, ఎఫ్ఐఎస్ని నమ్మారు. సో అదొక రీజను. అలాగే నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి షేర్ ఫాలింగ్, అది ఇండెక్స్లో కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్టాక్. సో ఇది ఈరోజు ఎక్కువగా నిఫ్టీ సెన్సెక్స్ పడడానికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది. దాని రిజల్ట్స్ శనివారం వచ్చాయి. దాని ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది. ఇలా నెగిటివ్ న్యూస్లు మాత్రం బాగుంటాయి, పాజిటివ్స్ మాత్రం అసలు రేట్ కాదు. సో ఈరోజు మార్కెట్ పడడానికి మెయిన్ రీజన్ చేసేసి ఇవి. ఇంకా యూఎస్ ఇరాన్ టెన్షన్స్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయో ఏం తెలియదు. ప్రస్తుతానికి బ్రెండ్ కూడా దెబ్బ మనకి గట్టిగానే పడుతూ ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ ఎఫెక్ట్ కూడా పడుతూనే ఉంది. ప్రజెంట్ మన మార్కెట్ ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. మెయిన్లీ వచ్చేసి బ్రెండ్ కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇవి చాలా దెబ్బేస్తున్నాయి. రియల్స్ బాగున్నప్పుడు రియల్స్ బాగా ఉన్న స్టాక్స్ పెరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఈ ట్రంప్ ఉన్నంతకాలం మనం రియల్స్ బాగా ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇది నా అభిప్రాయం. సో ఇది ఈరోజు మార్కెట్ వీడియో. రేపు మార్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.